మొగల్తూరు మట్టిలో మొదలైన ఓ కళ తెలుగు సినిమా శిఖరంపై మెగాస్టార్గా నిలిచింది. కొణిదెల శివశంకర్ వరప్రసాద్గా మొదలైన జీవన ప్రయాణం కోట్లాది మంది ఆదరించే చిరంజీవిగా మారింది. పాత్ర ఏదైనా తనదైన ముద్ర, పాట వస్తే కాళ్లలో మెరుపు, ఇక యాక్షన్లో వేగం, కామెడీలో సహజత్వం, భావోద్వేగ సన్నివేశాల్లో ప్రేక్షకుడి గుండెను తాకే అభినయం. ఇలా కమర్షియల్ హీరోకు కొత్త నిర్వచనం ఇచ్చారాయన. 4 దశాబ్దాలుగా పైగా సినీ ప్రస్థానంలో 150కు పైగా చిత్రాలు, మధ్యలో రాజకీయ ప్రయాణం, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, పద్మభూషణ్ నుంచి పద్మవిభూషణ్ వరకు దేశం అందించిన గౌరవాలు, నటుడిగా మొదలై స్టార్గా ఎదిగి ఒక తరానికి ట్రెండ్ సెట్టర్గా మారిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రైమ్ 9 ప్రత్యేక కథనాన్ని చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1955 ఆగస్టు 22న ఓ సాధారణ కుటుంబంలో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగరీత్యా కుటుంబం పలుచోట్ల నివసించింది. మొగల్తూరుతో పాటు నిడదవోలు, గురిజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి ప్రాంతాలతో చిరంజీవి బాల్యం, విద్యాభ్యాసానికి అనుబంధం ఏర్పడింది. చిన్నతనం నుంచే నటనపై మక్కువ చూపిన ఆయన ఎన్సీసీలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఎన్సీసీ క్యాడెట్ గా పాల్గొనటం ఆయన విద్యార్థి జీవితంలోని విశేష ఘట్టం. ఈ 10 రోజుల నుంచి మేము చిరంజీవి గారి పుట్టినరోజు వల్ల కానీ ఎన్ని చేసుకుంటున్నామంటే చిరంజీవి గారు ఎవరో మాకు పరిచయం కాదు. చిరంజీవి గారి నటన, చిరంజీవి గారి సేవ, చిరంజీవి గారి గొప్పతనం వల్ల మేము ఇవన్నీ చేసుకుంటున్నాం. చిరంజీవి గారి బర్త్డే అనగానే మాకు ముందుగా గ్యాప్ వచ్చేది ఆగస్టు 22. అలాగని చెప్పి మేము వారం రోజులుగా ఈ వారోత్సవాలు మేము ఆయన పండుగ జరుపుకుంటూ 22వ తారీఖు కోసం ఇంకా మేము కార్యక్రమం చూసుకుంటూ. చిరంజీవి గారు అంటే మనకి ముందు గుర్తొచ్చిన నటన కాదు, ఆయన స్వయం కృషికి ఎదిగిన విధానం, సేవా కార్యక్రమం, అలాగే కరోనాలో ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్ కూడా అందించారు. అలాగే నేను ఊహ తెలియనప్పటి నుంచి కూడా ఆయన డ్యాన్స్ అంటే ఆయన సినిమాలన్నా అదో రకమైన పిచ్చి కింద ఉండేదండి మాకు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు మా మొగల్తూరు గ్రామంలో జన్మించినందుకు మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ మొగల్తూరు గ్రామం నుంచి వెళ్ళి ఈరోజు ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తిగా ఎదిగారు ఆయన. ఈ మొగల్తూరు నుంచి ఎవరికేం కష్టం వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే చాలా సేవా కార్యక్రమాల గురించి అయినా ఏదన్నా చాలా చక్కగా చేస్తారు ఆయన. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాలలో కామర్స్ డిగ్రీలో పట్టా పొందారు. చదువు పూర్తయిన తర్వాత ఆయన ముందు ఉన్నది సాధారణ జీవన మార్గమే. కానీ మనసంతా సినిమా వైపే. ఉద్యోగం కోసం ప్రయత్నించడం కంటే నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. ఆ లక్ష్యంతో చెన్నై చేరుకుని 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన యువకుడు తన ప్రతిభనే పెట్టుబడిగా చేసుకుని అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. అలా 1978లో పునాదిరాళ్లు చిత్రంతో కెమెరా ముందుకొచ్చారు చిరంజీవి. అయితే ఆయన నటించిన సినిమాల్లో ముందుగా విడుదలైంది ప్రాణం ఖరీదు. తొలినాళ్లలో దక్కిన ప్రతి అవకాశాన్ని తనను తాను నిరూపించుకునే వేదికగా మార్చుకున్నారు చిరంజీవి. చిన్న పాత్రలు, సహాయ పాత్రలు, ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్లు, ఇలా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకున్నారు. అప్పటి తెలుగు తెరపై ఉన్న నటనా శైలికి భిన్నంగా కనిపించిన ఆయన బాడీ లాంగ్వేజ్, వేగం, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అదే వైవిధ్యం క్రమంగా ఆయన్ను కథానాయకుడిగా ముందుకు నడిపించింది. చిరంజీవి గారి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ రోజున మీకు వెల్లడిస్తున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు నరసాపురం మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన నరసాపురం వైన్ కాలేజీలో చదువుకున్నారు. ఆయన నరసాపురం వైన్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఆయన అరవింద ఆడిటోరియంలో ఆయన ఎన్నో నాటకాలు వేశారు. చిరు పవన్ ఫ్యాన్స్ నుంచి నరసాపురం నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ప్రైమ్ 9 వారి ఆధ్వర్యంలో చిరంజీవి గారు ఎక్కడైతే చదువుకున్నారో ఆ వైఎన్ కాలేజీలో ఈరోజు ఉన్నాం. ఇక్కడ చిరంజీవి గారి కోసం కొన్ని చెప్పుకోవాలి. వైన్ కాలేజీకి వచ్చి జాయిన్ అయ్యి ప్రతి స్టూడెంట్ ముందుగా అడిగే ప్రశ్న, చిరంజీవి గారు ఇక్కడే చదివారంట కదండి. 1983లో వచ్చిన ఖైదీ చిత్రం సాధించిన విజయం
చిరంజీవిని అగ్ర కథానాయకుడిగా నిలబెట్టింది. తెరపై ఆయన వేగానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డాన్స్లో అప్పటి వరకు చూడని గ్రేస్, యాక్షన్ సన్నివేశాల్లో దూకుడు, డైలాగ్ చెప్పడంలో ప్రత్యేకమైన శైలి, కామెడీకి సరైన టైమింగ్, ఎమోషన్లో సహజత్వం అన్నిటినీ ఒకే హీరోలో చూసిన ప్రేక్షకులు చిరంజీవిని తమవాడిలా ఆదరించారు. తెలుగు కమర్షియల్ సినిమా హీరో ఎలా ఉండాలన్న నిర్వచనంలోనే ఆయన కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. తెరపై మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న చిరంజీవి నిజ జీవితంలో సేవకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి రక్తదానం, నేత్రదాన కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. ట్రస్టు ద్వారా లక్షలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించడంతో పాటు వేలాది మందికి కార్నియా మార్పిడి ద్వారా చూపు పునరుద్ధరించేందుకు సహాయం అందించారు. అభిమాన సంఘాలను రక్తదాన శిబిరాలు, నేత్రదానం, ఇతర సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి చిరంజీవి ట్రస్ట్ ఆసరాగా నిలిచింది. ఇక కరోనా మహమ్మారి సమయంలోనూ చిరంజీవి తన సేవా కార్యక్రమాలను విస్తరించారు. ఆక్సిజన్ కొరత ప్రాణాంతక సమస్యగా మారిన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో 42 ఉచిత ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. వైద్య అత్యవసర పరిస్థితిలో అవసరమైన వారికి వీటి ద్వారా అండగా నిలిచారు. నమస్కారం, నా పేరు చిరంజీవి రావురి. మెగాస్టార్ చిరంజీవి గారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మా నరసాపురంలో చిరంజీవి గారు పుట్టడం మాకు చాలా సంతోషదాయకం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి సినీ కళామ రంగంలో అత్యున్నతమైన శిఖరాలని చిరంజీవి గారు చేరుకోవడం మాకు చాలా గర్వకారణం. సినిమా సేవ తర్వాత చిరంజీవి ప్రయాణం రాజకీయాల వైపు మళ్లింది. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ జీవితంలో క్రియాశీలకంగా ఉన్న సమయంలో వెండితెరకు దూరమైన ఆయన సినిమా పునరాగమనం కోసం అభిమానులు నిరీక్షణ మాత్రం కొనసాగింది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత 2017లో ఖైదీ నంబర్ 150తో కథానాయకుడిగా తిరిగి వచ్చారు చిరంజీవి. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తదుపరి చిత్రాలు నిరూపిస్తూనే ఉన్నాయి. నూట 50కి పైగా సినిమాల సుదీర్ఘ ప్రస్థానం చిరంజీవికి ఎన్నో పురస్కారాలను తెచ్చిపెట్టింది. 2006లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. 2022లో గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గౌరవం అందుకున్నారు. 2024లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. అయితే ఆయన సినీ జీవితాన్ని కేవలం అవార్డుల సంఖ్యతో కొలవలేం. తెలుగు సినిమా డాన్స్, యాక్షన్, కమర్షియల్ కథానాయకుడి ప్రెజెంటేషన్పై చిరంజీవి వేసిన ముద్ర ఆయన తర్వాత వచ్చిన తరాలపైన కనిపించింది. చిరంజీవి గారు మా నరసాపురం పట్టణంలో మా చిట్టవరానికి అతి సమీపంలోని ఈ పట్టణంలో పుట్టి మొగల్తూరు గ్రామవాసిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి అనేక అవార్డులు, రివార్డులు పొంది ఎవరు తీసుకున్న టైంలో సినీ పరిశ్రమలో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తిగా, యాక్టర్గా ఆయన ప్రసిద్ధి చెందారు. మా చిట్టవరం గ్రామంలో చిరంజీవి గారి పేరిట ఒక భవనం నిర్మించడం జరిగింది. ఈరోజు దాని వాల్యూ 50 లక్షల పైన ఉంటుంది. ఆ రోజు నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన సీక్రెట్గా అమౌంట్ ఇచ్చి పంపించారు. కొణిదెల శివశంకర వరప్రసాద్ సినీ కుటుంబ నేపథ్యం లేకుండా చెన్నైలో అవకాశాల కోసం అడుగుపెట్టిన ఓ యువకుడు. తన శ్రమను మెట్లుగా, ప్రతిభను బలంగా చేసుకుని తెలుగు చిత్రసీమలో అగ్రస్థానానికి చేరుకున్న చిరంజీవి నటనకు తనదైన శైలి జోడించారు. డాన్స్కు వేగం, గ్రేస్ తీసుకొచ్చారు. మాస్ హీరోయిజానికి కొత్త రూపునిచ్చారు. సంపాదించిన అభిమానాన్ని సేవా కార్యక్రమాలకు అనుసంధానించారు. రాజకీయాల్లోనూ తనదైన అధ్యాయాన్ని లిఖించారు. కాలం మారింది, తరాలు మారాయి, తెలుగు సినిమా రూపురేఖలు మారాయి. కానీ మెగాస్టార్ అనే చిరంజీవి గుర్తింపు మాత్రం తరాలను దాటుతూ కొనసాగుతోంది. మొగల్తూరులో మొదలైన ఆ ప్రయాణం తెలుగు సినీ చరిత్రలో సుదీర్ఘమైన ప్రస్థానంగా నిలిచింది.